హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ న్యూ వీడియో. సో ఈ వీడియో అయితే మీరు ఆల్రెడీ టైటిల్ చూసినట్టు ఇట్ ఈస్ వరలక్ష్మి వ్రతం వ్లాగ్. సో మేము వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. అండ్ ఈ వీడియోకి నేనైతే స్పెసిఫిక్గా ఏమి ఇంట్రో తీయలేదు, అందుకోసమని ఇక్కడ నేను లేననమాట. ఈ మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి బికాజ్ ఐఎమ్ గివింగ్ వాయిస్ ఓవర్ కాబట్టి. సో యా, ఎందుకు తీయలేదంటే ఐ వాజ్ నాట్ దేర్ అట్ హోమ్. నేను కాలేజ్కి వెళ్ళాను బికాజ్ ఐ హ్యాడ్ ఎగ్జామ్ దట్ డే. సో వరలక్ష్మి వ్రతం అనేది శ్రావణ మాసంలో ఏ వీక్ అన్నా ఏ ఫ్రైడే అన్నా చేసుకోవచ్చు. బట్ యాక్చువల్గా అయితే ఫస్ట్ ఫ్రైడే చేసుకుంటారు జనరల్గా వరలక్ష్మి వ్రతం. కానీ మాకు 4th ఫ్రైడే కుదిరింది. దట్ ఈస్ ద లాస్ట్ వీక్ ఆఫ్ శ్రావణ మాసం, అప్పుడు కుదిరింది. సో మేము ఆ రోజు 4th ఫ్రైడే రోజు చేసుకున్నాం అనమాట. సో యా, దిస్ ఈజ్ హౌ ఇట్స్ గోయింగ్. మార్నింగ్ నేను లేను కాబట్టి మా ప్రీతికి ఇచ్చేసాను. మా ప్రీతి వచ్చిందనమాట, నేను ఉండట్లేను కాబట్టి తను వచ్చింది మా మమ్మీకి హెల్ప్ చేద్దామని చెప్పి. మీ స్టార్టింగ్ క్లిప్పింగ్ చూసినట్టయితే అందులో మా రూపేష్ ఇంకా కిరణ్ ఏం చేస్తున్నారని మీరు అనుకోవచ్చు. సో వాళ్ళిద్దరూ మా మమ్మీ వాళ్ళిద్దరికి శనగలు ఇచ్చిందనమాట. సో అవి జిప్ లాక్ కవర్స్ ఇచ్చింది, అవి అందులో వేసి ప్యాక్ చేస్తున్నారు ఫర్ రిటర్న్ గిఫ్ట్స్. సో పసుపు బొట్టు ఇస్తాం కదా, పసుపు బొట్టు టైంకి రిటర్న్ గిఫ్ట్స్ అప్పుడు ఇవ్వడానికని అందులో వేసి ఉంచారు. సో ఇక్కడైతే మా ప్రీతి టెంకాయకి పెడుతుంది బొట్టు. యాజ్ యూ కెన్ సీ ఒక డిజైన్ లాగా పెడుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డైరెక్ట్ శారీ ఎట్లా వచ్చింది అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే మేము ముందు రోజే రేప్ చేసి పెట్టినాం శారీ, నీట్గా మంచిగా రేప్ చేసి పెట్టినాం అనమాట. సో ఇది మేమైతే యూట్యూబ్ వీడియోలో చూసి రేప్ చేసినాము. సో దిస్ ఇస్ ఫుల్ శారీ గైస్, మొత్తం శారీ. యూజువల్గా అయితే మేము బ్లౌజ్ పీస్ అన్న ఏదైనా క్లాత్ టైప్ పెడతామన్నమాట. బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం మొత్తం శారీ డ్రేప్ చేసాము ఇక్కడైతే. అండ్ డ్రేపింగ్ ముందు రోజే కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ డేకి మాకు కొంచెం ఈజీ అయింది. సో ఇక్కడైతే నేను వచ్చేసరికి ఈ పనులన్నీ కానిచ్చేస్తున్నారు. ఇంకా నా ఎగ్జామ్ అయిపోగానే నేను వెంటనే వచ్చేసాను ఇంటికి. సో యాక్చువల్లీ నా కోసమే మా మమ్మీ ఈవినింగ్కి షిఫ్ట్ చేసుకుంది పూజ, లేదంటే మార్నింగే ఉంటుండే. అండ్ ఈసారి పంతులు గారిని కూడా పిలిపించుకున్నాము బికాస్ ఫస్ట్ టైం ఇంటికి వచ్చాక, అంటే కొత్త ఇంటికి వచ్చాక ఫస్ట్ పూజ అనమాట ఇది. మాది 1 year తర్వాత ఇదే మా ఫస్ట్ పూజ. దట్ ఈస్ ఫుల్ ఫ్లెజ్. అంటే నార్మల్గా చేసుకుంటున్నాము కానీ ఏది చేయాలో అదే చేయాలి కదా, బికాజ్ అప్పుడు సృష్టి ఉండే. అండ్ నౌ ఇది ఫుల్ ఫ్లెజ్డ్, అంటే మొత్తం నీట్గా చాలా 1 year తర్వాత చేసుకుంటున్నాము. అండ్ ఆల్సో ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ పూజ ఇదే. సో అందుకని మంచిగా చేయాలని అనుకున్నాము. అండ్ ఇందులో అయితే పూజ ప్రాసెస్ మొత్తం కంప్లీట్గా పెట్టలేను బికాజ్ ఐ వాజ్ నాట్ దేర్. అండ్ మీకు మొత్తం ప్రాసెస్ కావాలంటే నా ముందు వరలక్ష్మి వ్రతం వీడియోస్ చూస్తే మీకు క్లియర్ ప్రాసెస్ తెలుస్తుంది. సో అందులో అసలు వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది. మా మమ్మీ అట్లా చేస్తుంది, సో అది నేను పెట్టాను. నేను మార్నింగ్ నుంచి లేను గైస్, ఎందుకంటే నాకు ఎగ్జామ్ ఉంది ఇవాళ. సో మార్నింగే కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్ అటెండ్ అయ్యి వచ్చాను. యా, వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఏం కాలే, అవుతా ఉంటే అవుతూనే ఉంటుంది. ఎంత టైం ఉంటే అంత టైంలో అయితేనే ఉంటాయి ఏదో ఒకటి. సో ప్రస్తుతానికి ఏం జరుగుతుందో, ఇంతకుముందు నేను లేనప్పుడు ప్రీతిని తీయమన్నా, మా స్వీట్ ఉంది కదా తనని తీయమన్నాను వ్లాగ్. సో ఆఫ్టర్ ఐ కమ్ ఐ స్టార్టెడ్ వ్లాగింగ్. ఇవి రిటర్న్ గిఫ్ట్స్ గైస్. ఈ డబ్బా మొత్తం ఇదంతా రిటర్న్ గిఫ్ట్స్. సో మమ్మీ ఇట్లా బ్యాగ్స్ తీసుకుందనమాట పసుపు బొట్టు ఇవ్వడానికి. అండ్ దీస్ ఆర్ హ్యావింగ్ గుడ్ కలర్స్ ఇన్ దెమ్. ఇవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. జూట్ బ్యాగ్స్ గైస్ ఇవి, చాలా బాగున్నాయి. సో ఇవన్నీ నిన్ననే ప్యాక్ చేసి పెట్టినాము, రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ. సో ఇవాళ వేసేవి ఉంటాయి కదా, అవి ఇప్పుడు వేసాను అనమాట. ఇప్పుడు మీరు చూసేది అయితే కూరడికుండ అని మా సైడ్ అంటారు, మీ సైడ్ ఏమంటారో నాకు తెలీదు. సో ఈ పాట్ అనేది సపరేట్గా దేవుని కోసం అని పూజ రూమ్లోనే ఉంటుంది ఎప్పుడు. సో అక్కడ ఏదో వేయాల్సింది అండ్ వాటర్ ఫిల్ చేయాల్సింది ఉంటే అమ్మమ్మ చేసిందనమాట అక్కడ. అండ్ ఇక్కడైతే మేము మా మమ్మీ నైవేద్యాలు చేస్తుంటే దానికోసం అని ఏదో చిన్న హెల్ప్ చేయమంటే చేస్తున్నాము. అండ్ మా మమ్మీ ఈసారి కూడా 11 వెరైటీస్ చేసింది గైస్. సో ఎవ్రీ టైం 11 చేస్తుంది. అండ్ 11 చేయాలని ఏం అట్లా పర్టికులర్గా ఏమి ఉండదు, అది మీ ఇష్టం. మీకు ఎంత వీలైతే అంత చేయొచ్చు. 5, 9 ఇట్ ఈస్ ఆర్ విష్, ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. మా మమ్మీ అయితే 11 చేస్తుంది ఎవ్రీ టైం. సో ఇక్కడైతే మా మమ్మీ ఆల్మోస్ట్ కిచెన్ ఇటు సైడ్ ఫుల్ బిజీ ఆ రోజైతే. సో కిచెన్లో మేనేజ్ చేస్తున్నప్పుడు ప్రీతి ఇక్కడ. సో అట్లా మొత్తం మమ్మీ, ప్రీతి అండ్ మా అమ్మమ్మ ముగ్గురు చేశారు గైస్ ఎక్కువ అయితే. నేను లేట్గా వచ్చా కాబట్టి అంతేం నాకేం పడలేదు. ఇదంతా వెండిది గైస్, సిల్వర్ అనమాట ఇది మొత్తం. మీరు ఆల్రెడీ ముందు వ్లాగ్స్ చూసినట్టయితే మీకు తెలుస్తుంది. అండ్ మా పూజ రూమ్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా. సో దిస్ ఈజ్ హవర్ పూజ రూమ్ ఈజ్.
పూజ రూమ్ అంతా ఇట్లా మంచిగా ఉంటుంది. మా మమ్మీ కావాలని చెప్పి అట్లా చేయించుకుందనమాట. తను మంచిగా ఎట్లా అనుకుందో అట్లా చేయించుకుంది. సో, ఇక్కడైతే కలశం సెపరేట్‌గా అండ్ అమ్మవారు సెపరేట్‌గా పెడుతున్నారు. అండ్ మీన్‌వైల్ పంతులు గారు వచ్చే టైం కూడా అయిపోయింది. సో, అట్లా అని చెప్పి మేమందరం ఇంకా రెడీ అయిపోతున్నాము. అండ్ ఈవినింగ్ అయితే పూజ ఇంకా స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ క్లిప్స్‌లో మీరు అదంతా చూస్తారు. అండ్ ఆల్సో గెస్ట్ స్టార్టెడ్ అరైవింగ్. ఈసారి చాలా మంచిగా చేయాలనుకున్నాము. ఎవ్రీ టైమ్ మంచిగా చేస్తాం గైస్. చాలా గ్రాండ్‌గా చేస్తాము. ఈసారి ఇంకొంచెం మంచిగా చేసామనమాట. బికాజ్ కొత్తింటికి వచ్చాక ఇది ఫస్ట్ టైం కాబట్టి మంచిగా చేయాలని మా మమ్మీ అనుకుంది. అండ్ ఆల్సో అవర్ ఫస్ట్ పూజ ఇన్ న్యూ హౌస్ కాబట్టి మంచిగా చేయాలనుకున్నాము. అండ్ ఇట్ ఆల్ వెంట్ రియలీ నైస్. సో దిస్ ఇస్ మై అవుట్ఫిట్. ఐ గాట్ రెడీ లైక్ దట్. అండ్ ఇక్కడ పంతులు వచ్చాక పూజ కూడా స్టార్ట్ అయిపోయింది. మా అమ్మవారి డెకరేషన్ అయితే చాలా 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 బాగా వచ్చింది. అది మీరు నెక్స్ట్ క్లిప్పింగ్లో చూస్తారు. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ విల్ ఆల్సో నో. అండ్ నాకైతే చాలా చాలా నచ్చింది గైస్. ఐ రియలీ లైక్డ్ ఇట్. ఇట్స్ సో అడారబుల్. యా, దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్కమ్ గైస్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ యూ ఫెల్ట్. యజ్ఞాపవీతం వేస్తున్నాను. భావించి 2 నక్షత్రాలు వేయండి. యజ్ఞాపవీతం వరమం పవిత్రం రజావదేర సహజం ప్రసాద ఇష్యవగ్నమరజముంజుశుభ్రమజ్ఞాపవీతం బలమసిదేజ సువర్ణ యజ్ఞాపవీతాహార్థమక్షదాన్ని సమర్పయామి. ఒక పువ్వు తీసుకో, గంధము పసుపు కుంకుమలు అద్దుకొని అక్కడ పెట్టేసండి. అదా గంధం గంధ ద్వారాహందరా దర్శాహ నిత్యపుష్టాంగరీషణీ ఈశ్వరే 2 అగా వదనమ్మ. అమ్మవారికి అలంకరించిన పూల 3 దండను ముట్టుకోండి. మల్లిక ఆజాది కుసుమైశ్చ శంపక యువరవి శతపశ్చైత్ర కల్లహార పూజయామి హరిప్రియ వరలక్ష్మి. ఇంకా పూజంతా అయిపోయాక వచ్చిన మహాలక్ష్ములందరికీ పసుపు బొట్టిచ్చి అండ్ వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మంచిగా తీసేసుకుంది మా మమ్మీ. అండ్ అందరినైతే షూట్ చేయలేకపోయాను గైస్. ఎవరెవరినైతే షూట్ చేశానో అదంతా నేను మీకు ఈ వ్లాగ్లో పెట్టేశాను. అండ్ మీన్వైల్ పసుపు బొట్టు ఇచ్చే టైంకి మా ఫోటో ఫ్రేమ్స్ వచ్చాయి. సో మేము కొన్ని డేస్ బ్యాక్ లలితా జ్యువెలర్స్లో టాంజోర్ ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ ఇచ్చాము. దోస్ ఆర్ గోల్డ్ ఫోటో ఫ్రేమ్స్ గైస్. సో మేము స్పెషల్గా లలితా జ్యువెలర్స్ వెళ్ళి మాకు ఇలా కావాలి, ఈ ఫోటో ఫ్రేమ్ కావాలి అని చెప్పి 6 ఫోటో ఫ్రేమ్స్ ఆర్డర్ చేసుకున్నాము. సో ఇక్కడైతే నేను మీకు జస్ట్ చూస్తారని చెప్పి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇది వెంకటేశ్వర స్వామి ఫోటో ఫ్రేమ్ అండ్ అదంతా గోల్డ్ గైస్. సో టాంజోర్ పెయింటింగ్ అండ్ ఆల్సో గోల్డ్
గోల్డ్, అదంతా గోల్డ్‌తో ఉంటదనమాట. సో, మేము 6 ఆర్డర్ చేసుకున్నాము. ప్రస్తుతానికి నేను మీకు ఒక్కటి చూయించాను. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ అంటే ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని ఉంటే మీరు కమెంట్స్‌లో నాకు కమెంట్ చేసి చెప్పండి. సో దట్ ఐ విల్ డూ అ సెపరేట్ వ్లాగ్ రిగార్డింగ్ దట్. అండ్ ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. సో యాహ్! ఇఫ్ యూ వాంట్ ఇట్ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆ రోజు మేము అరేంజ్ చేసిన ఫుడ్ అయితే ఇట్ ఇస్ బిసిబిల్లాబాద్ దద్దోజనం, దట్ ఈస్ కర్డ్ రైస్ అలాంగ్ విత్ పికిల్. సో మా డాడీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి బిసిబిల్లాబాద్ అరేంజ్ చేశాడు, అంటే చేయించాడు. వీ గేవ్ ఇట్ ఫర్ క్యాటరింగ్ గైస్. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఫుడ్ మంచిగా ఎంజాయ్ చేశారు. దే ఆల్సో లైక్ ఇట్. అండ్ నాకు బిసిబిల్లాబాద్ పర్సనలీ చాలా ఇష్టం. మీకు ఇష్టమైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ చాలా సినిమాటిక్ షాట్స్ తీసాను అమ్మవారిది, బికాజ్ ఐ రియలీ లైక్డ్ ఇట్ గైస్. అందులో ఒక సినిమాటిక్ షాట్ ఇది. సో యా, దట్ వాజ్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఇది ఒక చిన్న వ్లాగ్. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. Yeah, if you like it, you know what to do. Like, share, comment and subscribe to my channel Neha Muthugari, and don't forget to press on the bell icon to get notifications from my channel whenever I upload a new video. I'll see you guys in my next vlog. Until then, take care. Bye bye.